పూటకో మాట రోజుకో నిర్ణయం. ఇది ట్రంప్ 2.0 అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న తంతు. అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దులో గస్తీని ముమ్మరం చేస్తానని, అమెరికాలోకి అక్రమ వలసలను నిరోధిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చూసినా ఆరంభ శూరత్వం తప్ప మరేమీ కనిపించడం లేదని తాజా ఉదంతో రుజువు చేస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉన్నవారిని పంపించి వేయడానికి వేల కోట్లు ఖర్చు చేస్తానంటూ మొన్నటి వరకు బీరాలు పలికిన ట్రంప్ ఇప్పుడు యుద్ధ విమానాలతో బోళ్లంత డబ్బు బొక్క అని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. అక్రమ వలసలపై కొరడా జలిపించాలని భావించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక విమానాలను ఉపయోగించి ప్రపంచాన్ని భయపెట్టాలని చూసినట్టుగా అర్థమైపోతోంది. అయితే అధిక ఖర్చుల కారణంగా ఆ ఆలోచనను ఆపేయాలని యుఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి సైనిక బహిష్కరణ విమానం మార్చి 1న అమెరికా నుండి పంపించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే వలసదారులను వారి స్వదేశాలకు పంపిస్తూ వచ్చారు. కొందరిని గ్వాంటనామో బేలోని సైనిక స్థావరానికి తరలించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిపై కఠినంగానే వ్యవహరించాలనే ఉద్దేశంతో యుద్ధ విమానాలను ట్రంప్ సర్కారు ఉపయోగించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా గ్వాంటనామో బేకు తరలిస్తామన్న సంకేతాన్ని ఇవ్వడం కలకలం రేపింది. ట్రంప్ హయాంలో ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం అమెరికా C-17 విమానాలను ఉపయోగించి సుమారు 30 వలస విమానాలను, C-130లో డజను విమానాల్లో పలు దేశస్థులను వారి ప్రాంతాలకు తరలించింది. ఇండియా, పెరు, గ్వాటమాలా, హోండురాస్, పనామా, ఈక్వెడార్, గ్వాంటనామో బేకు చెందిన వారిని ఇలా ఎవరి దేశాలకు వారిని పంపించింది. ఫిబ్రవరి నుంచి వందల మంది భారతీయులకు వ్యాలిడ్ వీసాలు లేకపోవడంతో ఇండియాకు అమెరికా పంపించివేసింది. అక్రమ వలసదారుల్ని బహిష్కరించే కార్యక్రమాన్ని సహజంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి ఇలా పంపించేందుకు వాణిజ్య విమానాలను ఉపయోగించేది. అయితే ట్రంప్ పరిపాలన వలసదారులకు కఠినమైన సంకేతాలు పంపించాలని సైనిక విమానాలలో వారిని తరలించింది. ఇలా పంపించడం వల్ల ఖర్చులు తడిసి మోపెడయ్యాయని తేలింది. అమెరికా నుంచి ఇండియాకు పంపిన విమానాలకు ఒక్కోదానికి $3 మిలియన్ ఖర్చవుతున్నట్టు గుర్తించింది. కేవలం డజను మంది వ్యక్తుల్ని గ్వాంటనామో బేకు తరలిస్తే అయ్యే ఖర్చు $20,000 అవుతుందని నివేదిక చూపించింది. స్థానికంగా చేసే ఖర్చు గంటకు $8,500 అయితే అంతర్జాతీయ పర్యటనల కోసం విమాన ఛార్జీ గంటకు $17,000కి దగ్గరగా ఉంది. అదే సమయంలో భారీ కార్గో ట్రూప్లను మోసుకువెళ్లేందుకు రూపొందించబడిన C-17 విమానాన్ని నడిపేందుకు అయ్యే ఖర్చు గంటకు $28,500. మెక్సికో, కొలంబియా, వెనుజులాతో సహా లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు అమెరికా సైనిక విమానాలను ఆ దేశ భూభాగంలో ప్రవేశించడాన్ని అంగీకరించావు. జనవరిలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో 2 C-17 విమానాలకు ప్రవేశాన్ని నిరాకరించాడు. అయితే దేశంలో C-17 విమానాలేవీ దిగలేదు. అమెరికా నుండి బహిష్కరణకు గురైన వారిని తీసుకువెళ్లడానికి కొలంబియానే విమానం పంపింది. వెనిజులా కూడా ఫిబ్రవరిలో 190 మందిని తీసుకువెళ్లడానికి 2 వాణిజ్య విమానాలు పంపింది. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన పౌరులను బహిష్కరించే విషయంలో ఖర్చును వీలైనంత తగ్గించుకోవాలని అమెరికా భావిస్తోంది.